ఆయన సినిమా రావణుడు. రామాయణం సినిమాలో రావణుడిలా ఆయన 10 తలకాయల పొగరు చూపించబోతున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందే టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నాం. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయం పక్కన పెడితే ఇప్పుడు యష్ ఫస్ట్ లుక్ పోస్టర్ పైనే చర్చంతా. మొత్తానికి ఇటు రావణుడైనా ఇంకా టాక్సిక్ లో హీరో అయినా చర్చంతా ఆయన గురించే. కేజీఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ యాప్స్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ ఏ సినిమా చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు ముగింపు పలికేలా టాక్సిక్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను తీసుకురాగా తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో యష్ పూర్తిగా కొత్త అవతార్లో కనిపిస్తున్నారు. స్టైలిష్ లుక్ తో పాటు ఆయన ముఖంలో కనిపించే ఇంటెన్సిటీ ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంటోంది. రక్తంతో తడిసిన చేతులతో ప్రశాంతంగా సిగరెట్ కాలుస్తూ కనిపిస్తున్న యష్ పాత్రలోని ప్రమాదకరమైన కోణాన్ని ఈ పోస్టర్ సూచిస్తోంది. ఒకవైపు ఆయనలోని సైలెన్స్ భయపెడుతుంటే మరోవైపు హింసతో నిండిన ప్రపంచానికి సంబంధించిన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్ కథ గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను పెంచేలా రూపొందించడం విశేషం. ఈ పోస్టర్కు అతని చేతులకు రక్తం అంటింది అనే క్యాప్షన్ను జతచేశారు. ఈ ఒక్క క్యాప్షన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. యష్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఆయన హీరోగా కనిపిస్తారా లేక గ్రే షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తారా? కథలో అసలు ట్విస్ట్ ఏంటి అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. మేకర్స్ కూడా కథను గోప్యంగా ఉంచుతూ ఒక్కో పోస్టర్ ఒక్కో అప్డేట్తో ఆసక్తిని పెంచుతున్నారు. టాక్సిక్ సినిమాకు ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్న కథలను తెరపై ఆవిష్కరించే దర్శకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సినిమాలో కూడా సాధారణ కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా భావోద్వేగాలు, యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ అంశాలను కలిపి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యష్ తో కలిసి ఈ కథను రూపొందించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కేజీఎఫ్ సిరీస్ తరువాత యష్ నుంచి వచ్చే ప్రతి సినిమా సహజంగానే భారీ అంచనాల మధ్య విడుదలవుతోంది. ఆ సినిమాలతో ఆయన కేవలం కన్నడ స్టార్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. అయితే భారతదేశంలోనే అన్ని భాషల్లో ఆయనకు భారీ అభిమాన వర్గం ఏర్పడింది. అందుకే టాక్సిక్ ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై సినీ అభిమానుల దృష్టి పడింది. ఈ సినిమాలో యష్ పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన బాడీ లాంగ్వేజ్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా విడుదలైన పోస్టర్ కూడా అదే విషయాన్ని బలపరుస్తోంది. ఆయన కళ్లల్లో కనిపించే ఇంటెన్సిటీ, ఆ ఎక్స్ప్రెషన్స్, రక్తంతో తడిసిన చేతులు కలిసి ఈ పాత్రలో ఎన్నో మలుపులు దాగి ఉన్నాయని సూచిస్తున్నాయి. టాక్సిక్ అనే టైటిల్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. టైటిల్ తో పాటు ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ యాప్స్ అనే ట్యాగ్ లైన్ సినిమాపై మరింత ఉత్కంఠను కలిగిస్తోంది. సాధారణంగా ఫెయిరీ టేల్స్ అంటే పిల్లల కథలు గుర్తుకు వస్తాయి. కానీ ఈ సినిమా పెద్దల కోసం రూపొందించిన డార్క్ ఇంటెన్స్ కథ అని ఈ ట్యాగ్ లైన్ ద్వారా మేకర్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుంది. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అత్యున్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి చిత్రీకరించి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సహా పలు భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీంతో దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రేక్షకులను చేరుకునేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. సినిమాలో యష్ తో పాటు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా కురేషి వంటి ప్రముఖులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ఇంత పెద్ద తారాగణం ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రతి పాత్రకు కథలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. సాంకేతికంగా కూడా టాక్సిక్ అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతుంది. అంతర్జాతీయ స్థాయి సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ, విజువల్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పోస్టర్లలో కనిపిస్తున్న విజువల్ టోన్ను బట్టి సినిమా డార్క్, స్టైలిష్ ప్రపంచంలో సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ను గ్రాండ్గా రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి.
సోషల్ మీడియాలో విడుదలైన కొత్త పోస్టర్కు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కొద్ది సమయంలోనే లక్షలాది లైక్స్, షేర్లు, కామెంట్లు రావడం యష్కు ఉన్న క్రేజ్ను మరోసారి చాటి చెప్పింది. అభిమానులు పోస్టర్ను వివిధ సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ చేస్తూ సినిమాపై తమ అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని కేజీఎఫ్ తర్వాత యష్ కెరీర్లో మరో మైలురాయి అవుతుందని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని విశ్వసిస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా కొన్ని వారాల సమయం ఉండడంతో త్వరలో ట్రైలర్, పాటలు, ఇతర ప్రచార కార్యక్రమాలను ప్రారంభించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోస్టర్లో కనిపిస్తున్న మిస్టరీకి ట్రైలర్ కొంత సమాధానం ఇస్తుందా, లేక మరింత ఉత్కంఠను పెంచుతుందా అనే చర్చ ఇప్పటికే మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేజీఎఫ్ తరువాత యష్ నుంచి వస్తున్న తొలి ప్రధాన చిత్రం కావడంతో విడుదల రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశంతో పాటు విదేశీ మార్కెట్లో కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తి ఉంది.